సార్ ప్రధానంగా మీరు ఒక మాట అంటే మీ పాంప్లెట్లో ఒక ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ మావోయిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి ఈ కాల్పులలో మేజర్గా ఆదివాసులు ఎక్కువ బలవుతున్నారు అని అంటా ఉన్నారు. అది ఆదివాసీలా లేకపోతే వాళ్ళ నక్సలైట్ల మూసులో ఉన్నటువంటి ఆదివాసులు అనుకోవచ్చా? కాదు, లేదా ఆదివాసుల మూసులో ఉన్నటువంటి నక్సలైట్లు అనుకోవచ్చా? కాదు కాదు కాదు. మీరు ఎట్లా అంటే దీన్ని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇది 100% ఎందుకంటే మేము అనేక రకాలైనటువంటి సమాచారం ఆధారంగా చెప్పగలుగుతున్నాం. ఒకటి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మీలాగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఆడ కూడా బస్తర్ టైమ్స్ అని, జంగల్ టైమ్స్ అని, లేకపోతే ఇంకొకరని ఆడ కూడా చాలా వాళ్ళు కూడా చాలా మా పోలేని ప్రాంతాలకు కూడా పోయి కూడా వాళ్ళు సమాచారం తీసి ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. అట్లనే అక్కడ ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ సోషల్ యాక్టివిస్టులు పనిచేస్తూ ఉన్నారు, ఆడ కూడా అనేక మంది హక్కుల సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లా అనేక మందితోటి తీసుకున్న సమాచారం ఆధారంగా మేము వాటన్నిటిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాం. కానీ మేము మాట్లాడేది ఒకటే, భారత రాజ్యాంగం ప్రకారమే, భారత రాజ్యాంగ పరిధిలోనే 1950 నుంచి కూడా అంటే ఈ దేశానికి ఏదైతే మనం 47 తర్వాత సదరేలో స్వాతంత్రం వచ్చిందని చెప్పబడిన తర్వాత నుంచి సీజ్ ఫైర్ అనేది కొన్ని వందల సందర్భాల్లో వందల ఉద్యమ పోరాట సంస్థలతోటి చేసుకున్నటువంటి సాంప్రదాయం మనకున్నది. సీజ్ ఫైర్ ఎందుకు చేస్తాం? ఇరుపక్షాల యొక్క మరణహోమం కాదు, ఆ స్థానిక ప్రజలు యుద్ధ వాతావరణంలో ఉంచే హక్కు ఎవరికి లేదు. ప్రజలు జీవించే హక్కుని హరించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, దంతవాడ కావచ్చు, బస్తర్ జిల్లాలో కావచ్చు, కొన్ని జిల్లాల్లో అయితే ప్రతి 5గురికి ఒక పోలీసు ఉన్నది. అంటే మీరు ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరు మావోయిస్టులను కూడా ఇదే విధమైనటువంటి కాల్పుల విరమణ గురించి కావచ్చు, లేకపోతే ఈ యుద్ధ వాతావరణం గురించి మీరు మావోయిస్టుల సైడ్ నుంచి కూడా మీరు వాళ్ళని కూడా డిమాండ్ చేయొచ్చు కదా? మేము చేస్తాం కదా, చేస్తేనే కదా వాళ్ళు గత 20 రోజుల క్రితం బహిరంగ ప్రకటన చేసిండ్రు. పౌరస్పందన, పౌరుల యొక్క ఆకాంక్షలు, పౌరుల అభిప్రాయాలు, మీడియా అభిప్రాయాలు మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏకపక్షంగా మేము కార్పుల విరమణ పాటిస్తాము, 6 రాష్ట్రాల్లో మా వైపు నుంచి ఇక ముందు ఎక్కడ కూడా కాల్పులు ఉండవు. అది ఒరిస్సా, అది తెలంగాణ, అది ఛత్తీస్గఢ్, అది మహారాష్ట్ర, అది మధ్యప్రదేశ్, అది జార్ఖండ్. ఈ 6 రాష్ట్రాల్లో మా వైపు నుంచి ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగవు అని చెప్తూ వాళ్ళు ఇంకోటి కూడా ఒక అడుగు ముందుకేసి పోలీసు బలగాలు కూడా పోలీస్ క్యాంపుల్లో ఉంటే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళ క్యాంపులో వాళ్ళు ఉండని మేము ఉండే చోట మేము ఉంటాం. కానీ ఇది ఒక భారత రాజ్యాంగానికి, ఇప్పుడు మావోయిస్టులు అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్న కనబడుతుంది కదా సార్? ఎందుకు? ప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగానే అది కనబడుతుంది. ఎందుకైతే వాళ్ళకు సపరేట్ రాజ్యాన్ని నిర్మించుకొని, అంటే వాళ్ళు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధ వాతావరణంలో కనబడుతూ ఉంటాయి కదా సార్. అది భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే కదా. అంటే ఎట్లా మనం సమర్థించుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రజల ఉద్యమాలు, పోరాటాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ వాళ్ళ ప్రాణ రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసుకోవడం. మేమైతే మా వైపు నుంచి ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు, లేకపోతే వాళ్ళ ప్రణాళిక, లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి లైన్ని భారత్ బచావో ఆ చర్చలకు పోతలేదు, మేము పోదలుచుకోలేదు. మేము చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఎవరైనా నేరస్తులు ఉన్నారనుకో, ఆ నేరస్తులని మీరు అరెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కొన్ని పద్ధతులు, ప్రొసీజర్ ఫాలో కావాలి. వాళ్ళని ఆ నేరస్తుని శిక్ష చేయాలంటే ఫస్ట్ నేరస్తుని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతులన్నీ పాటించాలి. వాటర్ క్యాన్లు చేస్తావా, టియర్ గ్యాస్ వదులుతావా, లేకపోతే రబ్బర్ బుల్లెట్లతోటి ప్రయోగించి వాళ్ళని ఏమన్నా ప్రమాదం గురి చేస్తావా, లేకపోతే ఇంకా ఇతరత్ర పద్ధతులన్నీ పాటించి వాళ్ళని మీరు అరెస్ట్ చేయొచ్చు. వద్దంటలే మేము, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. వద్దంటాడు మిమ్మల్ని, వద్దంటదా? భారత్ బచావో అయితే వద్దనదు. మన దేశంలో గాంధీని చంపిన గాడ్సేని కూడా కేసు పెట్టి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. భారత జాతిపితగా పిలువబడేటువంటి గాంధీని చంపినటువంటి వాళ్ళ మీద కూడా విచారణ చేశారు.
ఇందిరాగాంధీ చంపిన వాళ్ళ మీద కూడా చేయొచ్చు, రాజీవ్ గాంధీ చంపిన వాళ్ళ మీద కూడా చేయొచ్చు. శిక్ష కూడా. అవును. కాబట్టి వాళ్ళు నేరస్తులుగా మీ భారత రాజ్యాంగం గుర్తిస్తే, చట్టాలు గుర్తిస్తే వాళ్ళు అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ కేసులు పెట్టొద్దు, వాళ్ళ జైళ్ళలో పెట్టొద్దు అని ఎవరు అంటలేరు. జైళ్ళలో పెడితే వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళకి ఉన్న అవకాశాలు వినియోగించుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారా లేకపోతే జైళ్ళలో ఉంటారా అది వేరే విషయం. కానీ చంపే హక్కు, చంపుతామనే విషయము భారత రాజ్యాంగం ఎవరికైనా ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. ముహూర్తాలు పెట్టి డేట్లు పెట్టి చంపుతామంటే ఎట్లా? మరి అయినప్పుడు ఇక వాళ్ళు ఎట్లయితే టెర్రరిస్టులు అంటున్నారో మరి మీరు కూడా టెర్రరిస్టులా? మీరు కూడా ప్రకటించుకోండి. మరి మేము మా ప్రభుత్వం టెర్రరిస్ట్ ప్రభుత్వమే అని ప్రకటించుకోండి. మరి భారత ప్రజాస్వామ్యం ఎందుకు, భారత రాజ్యాంగం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇక ఒక ప్రొసీజర్, ఒక నేరస్తుడు, ఒక హంతకుడు ఎవరైనా భారత రాజ్యాంగ పరిధిలో మీరు నమోదైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వాళ్ళ విచారణ చేయాలన్నా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. మేము కూడా మొన్న రేణుక చనిపోయినప్పుడు కూడా ఆ తల్లి అదే అడిగింది, నా బిడ్డ మీద కేసులు ఉన్నాయి అని అంటున్నారు. ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఆమె మీద అవార్డు ఉండొచ్చు, ఏదో 45 లక్షల అవార్డు అనేదో అన్నారు కదా, ఉండొచ్చు. కానీ నా బిడ్డ నిరపరాధిగా ఉన్న సమయంలో లేకపోతే ఆయుధం పట్టుకొని ఉన్నప్పుడు ఒంటరిగా ఉందని మీరే అంటున్నారు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? మీ బలగాలకు చేత కాలేదా? అంటే ఒక మహిళ, ఒంటరిగా ఉన్న మహిళని పట్టుకునే చేత కానీ భారత సైన్యమా? కాదు కదా. అరే ఇప్పుడు మన దేశంలో క్రూర మృగాలని, మానవ మృగాలు అంటాం చూడు, క్రూర మృగాలను చంపాలంటే కూడా చట్టం అడ్డొస్తుంది. ఒక కుక్కని చంపమని చూద్దాం, ఒక పిల్లిని చంపమని చూద్దాం. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా తీసుకుంది దాన్ని, ఎంత తీవ్రంగా తీసుకున్నది. మరి అటువంటి జంతు పక్షుల ప్రాణాలకే ముప్పు వచ్చిందని ఇంత చట్టం ఇంత సీరియస్గా తీసుకుంటున్నప్పుడు మనుషులు